గత 10 సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కనీసం ఈ బడ్జెట్లోనైనా న్యాయం చేయాలంటూ కోరారు ఆయన. గత సంవత్సరం లాగా నిరాశ పడదలుచుకోలేదు. కేంద్రం ఈసారి తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందించే విధంగా బడ్జెట్లో అనేకమైన నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు కేంద్రంతో సత్సంబంధాలు లేవు కాబట్టి బడ్జెట్ చేయలేదని చెప్పే కారణం బీజేపీ ప్రభుత్వానికి ఉండే. కానీ ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వం కేంద్రానికి అనేక సందర్భాల్లో అనేక పథకాలకు సంబంధించి అనేక మంది మంత్రులను కలిసి నేరుగా విజ్ఞాపన పత్రాలు అనేక మంది మంత్రుల బృందాలుగా ఇచ్చడం జరిగింది. మా గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా కేంద్రంలో ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగిన దృష్ట్యా, పోయిన సంవత్సరం కూడా నిర్లక్ష్యం జరిగిన దృష్ట్యా శాసనసభ తీర్మానం చేసి మా ప్రభుత్వానికి అన్ని రకాల సహాయం చేయమని కోరినటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ బడ్జెట్లో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తాం.